హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరిని సమానంగా పెంచడం ఎలా, వాళ్ళకి మంచి విలువలు నేర్పించడం ఎలా. అమ్మాయి అంటే ఒకలాగా, అబ్బాయి అంటే ఒకలాగా చూడడం ఈ జనరేషన్కి చాలా తప్పు. కాకపోతే అమ్మాయిలకి నేర్పించవలసిన పనులు నేర్పించడం మన బాధ్యత, అబ్బాయి చేయాల్సిన పనులు నేర్పించడం మన బాధ్యత. ఈరోజు అమ్మాయి అబ్బాయి సమంగా పెంచుతున్నాం, కరెక్టే. కాకపోతే దాని మూలంగా ఇది ఎంతమంది తప్పు అని ఆలోచించినా నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం ఏమిటంటే, అమ్మాయికి చదువు ఎంతవరకు అవసరం. ఎంత చదివినా ఒదిగి ఉండాలండి. చదువు సంస్కారం అనేది నేర్పించాలి, కానీ అసంస్కారాన్ని నేర్పించకూడదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, రోజు మనం సోషల్ మీడియాలో కానీ, న్యూస్ ఛానల్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, మన చుట్టుపక్కల కానీ అందరినీ చూస్తున్నాము, గమనిస్తున్నాము. అబ్బాయిల కన్నా వరెస్ట్గా, ఈ మాట నేను ఒక అమ్మాయిగా ఉండి నేను ఈ మాట అనకూడదు, కానీ అబ్బాయిలతో పోలిస్తే అబ్బాయిల కన్నా వరెస్ట్గా తయారవుతున్నారండి అమ్మాయిలు. అది ఎందుకంటే, అమ్మాయిల్ని మనం ముద్దు చేయడం కరెక్టే, కాకపోతే వాళ్ళకి ప్రేమ, బంధాలు, అభిమానాలు, విలువలు, ఎవరికి ఏ రకంగా గౌరవం ఇవ్వాలి అన్న దానిపైన ముఖ్యంగా మనం నేర్పించాలి. అది చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలండి. మొక్కై వంగంది మానై వంగదు కదండి. అందువల్ల మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ప్రతి ఒక్కరికి తమ తమ పిల్లల మీద ప్రేమ అనేది ఉంటుంది, అది సహజం, లేదని చెప్పను. కాకపోతే మనం ఎంత ప్రేమించినా ఒకరి ఇంటికి పంపిస్తాం కాబట్టి ఎంత ఒదిగి ఉండాలో అంత ఒదిగి ఉండాలండి. ఓర్పు, సహనం అనేది అమ్మాయిలకి చాలా అవసరం. ఎందుకంటే ఈ ఓర్పు సహనం లేకపోవడం వల్ల అమ్మాయి అబ్బాయి ఈక్వాలిటీ అని అనుకోవడం వల్ల, ఈక్వల్ లేదని చెప్పట్లేదు, కాకపోతే వాళ్ళతో సమంగా వాళ్ళు చేసిన పని మేం చేస్తాం అనడం. నేను చూసినంత వరకు ఇప్పుడుండే అమ్మాయిల్లో అసలు లేని అలవాట్లంటూ లేదు. అది ఎవరు ఖండించాలి? ముఖ్యంగా తల్లిదండ్రులు ఖండించాలండి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎక్కడికి పోతున్నారు, ఎక్కడికి వస్తున్నారు. మనం జాబ్స్ రీత్యా ఉంటాం, అది సహజం. కాకపోతే మనకి జాబు, డబ్బుల కన్నా ముఖ్యమైనది మన పిల్లల భవిష్యత్తు కదా. పూర్వం ఎలా ఉండేవాళ్ళు పిల్లలు, తల్లిదండ్రులు ఎలా నేర్పించేవాళ్ళు? వాళ్ళంతా గొప్పవాళ్ళు, గొప్ప స్థాయికి రాలేదా అప్పట్లోనే? కాబట్టి మనం చదువుకున్నాం కాబట్టి మనం కూడా ఎంతో కొంత ఆలోచించి, ఎంతసేపు చదివే కాకుండా ఇంటి పనులు కూడా నేర్పిస్తూ, ఎవరితో ఎలా మెలగాలి, ఎవరితో ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మనం పిల్లలకి చెప్పడం చాలా ముఖ్యం. అన్నతో ఎలా ఉండాలి, బయట వ్యక్తులతో ఎలా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉండాలి, ఇవి కూడా మనం నిర్మోహమాటంగా చెప్పాలి. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్స్ వచ్చిందే కానీ ఈ ఫోన్స్ పట్టుకొని, అసలు ఫోన్స్ పిల్లలకి ఎందుకండి అవసరం? స్కూల్కి పంపిస్తున్నాం, కాలేజెస్కి పంపిస్తున్నాం, చదువుకుంటున్నారు, వస్తున్నారు, నోట్స్ చెప్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లు వాళ్ళకి ఎందుకు? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఇప్పుడు సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనార్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం ఆలోచించి పిల్లోళ్ళకి అవసరమైతేనే ఇవ్వండి ఫోన్స్. సపరేట్ ఫోన్స్ అంటూ వాళ్ళకి ఏం అవసరం లేదు. తల్లిదండ్రులుగా మనం చాలా పిల్లల గురించి ఎంతో ఆలోచిస్తాం. కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ జీవితం ఎలా ఉండాలి,
వాళ్ళు ఎలా సాఫీగా కొనసాగాలి అనే దాని మీద కూడా మనం ఆలోచించాలని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో లెంతీ అవ్వడం వల్ల లెంతీ అయిపోతుందండి. అందువల్ల నేను ఈ వీడియో ఇంతటితో ఆపేస్తా ఉన్నాను. ఇందులో మీకు ఏమైనా నచ్చుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. మీ కామెంట్ వల్ల నేను మళ్ళీ వీడియోస్ బాగా చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు నాకు వచ్చినంతట్లో నేను మాట్లాడుతున్నానండి. ఓకే, బాయ్ అండి.